Namaste everyone. In today's video, we are going to look at the polysemy of the word tip. What is this polysemy actually? Polysemy ante em ledandi oka word ni enni different ways tho manam use chestamu anede polysemy. Homophones, homonyms, these are different and polysemy is different. Homophones, homonyms entante oka word ki 2 or 3 meanings ఉంటాయి లేకపోతే ఆ 2 meanings ఏంటని చెప్పడం. బట్ పాలిసమీ మీన్స్ ఆ వర్డ్ ని ఇడియమ్స్ లో కానీ ఫ్రేజెస్ లో కానీ దేంట్లోనైనా మనం రెగ్యులర్ కమ్యూనికేషన్ లో మనం ఎలా యూజ్ చేస్తాము అనేది పాలిసమీ అన్నమాట. నౌ లెట్ us లుక్ ఎట్ ద వర్డ్ టిప్. ఈ టిప్ ని మనం ఫస్ట్ ఎన్ని విధాలుగా ఎన్ని మీనింగ్స్ తో యూజ్ చేయొచ్చు. టిప్ ఆఫ్ ద నోస్, దట్ మీన్స్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద నోస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ మై ఫింగర్ టిప్స్, అది ఒక ఇడియం లా యూజ్ చేస్తాం. ఎస్ ఇట్ ఈస్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్ అని చెప్తాము, అది కూడా ఒక ఇడియం లా యూజ్ చేయొచ్చు. వాటి మీనింగ్స్ ఏంటనేవి చూద్దాం. సపోజ్ మనం ఒక గ్లాస్ లో వాటర్ పోస్తున్నాం అనుకోండి, ఆ గ్లాస్ ని డోంట్ టిప్ ద గ్లాస్ వైల్ ఐఎమ్ పోయింగ్ ద వాటర్ అంటే ఆ గ్లాస్ ని టిల్ట్ చేయొద్దు, తిప్పొద్దు అని చెప్పి అర్థం వస్తుంది. ఒకవేళ ఒక బ్యాట్ కి చివరిన గనక బాల్ ఇలా తగిలి వెళ్ళిపోయింది అనుకోండి, ద బాల్ టిప్ ద బ్యాట్ అండ్ ఫెల్ ఆఫ్ అని చెప్పొచ్చు. అంటే జస్ట్ ఇలా చివరిన స్లైట్ గా తగిలి వెళ్ళిపోయింది. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ అ టిప్ అంటే అడ్వైజ్ ఇవ్వడం. ఇన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనమాట. సీ హియర్ ఐఎమ్ షోయింగ్ యూ హియర్ టిప్ యాజ్ అన్ ఎండ్ పాయింట్, ఎండ్ ఆర్ అ పాయింట్ యూజ్ చేయొచ్చు. అంటే ఒక చివరిని అని చెప్పి యూజ్ చేయొచ్చు, ఆ పీస్ ఆఫ్ అడ్వైస్ కింద యూజ్ చేయొచ్చు. ఆర్ మనం ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి టిప్ ఇస్తాం కదా, అవుట్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్, మనం థ్యాంక్ యూ చెప్పే విధంగా మనం వాళ్ళకి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడానికి టిప్ ఇస్తూ ఉంటాం. ఇన్ దాట్ వే ఇట్ ఈస్ యూజ్డ్. ఆర్ టిల్టింగ్ అంటే కొద్దిగా ఇలా తిప్పడం అనమాట. బోట్ ని ఇలా టర్న్ చేస్తారు కదా ఒకేసారి, దాన్ని కూడా టిప్ అంటారు. ఓకే, లేకపోతే ఎవరైనా ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, మై మదర్ కాల్డ్ మీ అండ్ టిప్డ్ మీ ఆఫ్ అబౌట్ ద ఎగ్జిబిషన్ సేల్, ఇలా చెప్పొచ్చు. అంటే మా మదర్ కాల్ చేసి దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్, దిస్ ఫ్రిడ్జ్ ఈజ్ నాట్ వర్కింగ్, ప్లేస్ ఇట్ ఇన్ ద టిప్ అంటే ఒక వేస్ట్ సైట్ అనమాట, ఆ సైట్ లో పెట్టేసి అని చెప్పచ్చు అనమాట. ఆర్ కొద్దిగా మనం చాలా లిటిల్ అమౌంట్ లో ఏదైనా వేసుకున్నాం అనుకోండి, యాడ్ అ లిటిల్ మిల్క్, హి టిప్డ్ అ లిటిల్ మిల్క్ ఇన్ ద బ్లాక్ టీ టు యాడ్ ద ఫ్లేవర్. కొద్దిగా ఫ్లేవర్ యాడ్ చేయడానికి కొద్దిగా మిల్క్ ఆ బ్లాక్ టీలో యూజ్ చేస్తారు. So in so many ways we can use. Let's look at the examples. See here, there are several examples here. The tip of the pencil broke while I was writing the notes. అంటే పెన్సిల్ యొక్క చివరి భాగం ఆ టిప్ విరిగిపోయింది. That means the end point. She gave me a useful tip, a useful advice. She gave me a useful advice అని అర్థం అక్కడ. We left a generous tip for the delivery person. మేము డెలివరీ పర్సన్ కి ఒక జనరస్ టిప్ అనేది ఇచ్చాము, అంటే స్మాల్ అమౌంట్, టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా, థ్యాంక్ యూ లాగా కొంత అమౌంట్ ఇచ్చాము అని అర్థం అనమాట. బీ కేర్ఫుల్ నాట్ టు టిప్ ద గ్లాస్ ఓవర్ వైల్ పోరింగ్ ద వాటర్ అంటే నీళ్లు పోస్తున్నప్పుడు గ్లాస్ ని ఇలా టిప్ చేయొద్దు, తిప్పొద్దు అని అర్థం అక్కడ. ద విజిల్ బ్లోవర్ టిప్ ద అథారిటీస్ ఆఫ్ అబౌట్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆఫ్ ద కంపెనీ. ఆ విజిల్ బ్లోవర్ అథారిటీస్ కి పైన ఉన్నటువంటి అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి, కంపెనీలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి. ద ఓల్డ్ ఫ్రిడ్జ్ వాస్ టేకెన్ టు ద టిప్ బికాస్ ఇట్ కుడెంట్ బి రిపేర్డ్. టిప్ అంటే వేస్ట్ సైట్ అని చెప్పాను కదా, ఓల్డ్ ఫ్రిడ్జ్ ని ఆ టిప్ కి తీసుకెళ్లారు, ఎందుకంటే దాన్ని ఆ ఫ్రిడ్జ్ ని ఇంకా రిపేర్ చేయలేము, అందుకని టిప్ కి తీసుకెళ్లారు. దట్ మీన్స్ ద వేస్ట్ సైట్. He tipped his hat politely as he greeted the elderly woman. అంటే మనం ఒక ఇడియం వాడుతూ ఉంటాం, టిప్ ద హ్యాట్ అని. టిప్ ద హ్యాట్ అంటే ఏంటి? జస్ట్ ఇలా హ్యాట్ తీసి ఇలా ఉంగుతారు కదా, అంటే ఏంటి? గ్రాటిట్యూడ్ అనమాట. నువ్వు అబ్బా నువ్వు భలే చేసావు, అవుట్ ఆఫ్ అడ్మిరేషన్, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. ఓకే, అది. నెక్స్ట్ వన్, దట్ she tipped a little milk into the tea to make it less strong. కొంచెం స్ట్రాంగ్నెస్ తగ్గించడానికి కొంచెం లిటిల్ మిల్క్ యాడ్ చేస్తున్నారు, అంటే కొంత అమౌంట్ యాడ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ టిప్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే,
tip backward అంటే కొద్దిగా ఇలా వెనక్కి ఒరిగింది. ఓకే, he had to maintain the balance అంటే అతను బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. In this way we can use tip in several ways. Look at this picture here. Tip of the iceberg. టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అనేది ఎప్పుడు వాడతాము అంటే ఈ పిక్చర్ చూస్తే మీకు ఐడియా వస్తుంది చూడండి. ఆల్మోస్ట్ కొంత భాగమే పైకి ఉంటుంది, ఆ ఐస్బర్గ్ అంతా కింద ఫామ్ అయి ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఏదైనా సిచ్యుయేషన్ లో ఇఫ్ యూ వాంట్ టు సే దట్ యూ హ్యావ్ నోన్ ఎ వెరీ లిటిల్ థింగ్, దెర్ ఈస్ మచ్ టు నో అంటే చాలా ఎక్కువ అనేది వెనకాతలు ఉంది, నీకు చాలా కొంత విషయమే తెలిసింది అని చెప్పేటప్పుడు విల్ బి యూజింగ్ దట్. ఓకే, ద ప్రాబ్లమ్స్ విత్ ద ప్రాజెక్ట్ are just the tip of the iceberg. There are many more issues to solve. చూసారా ఇక్కడ ఎలా ఉందో, నీకు తెలిసింది చాలా కొంచెమే, ఇంకా సాల్వ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పేటప్పుడు మనం టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అనే ఈడియం ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, నౌ లుక్ ఎట్ దిస్ పిక్చర్. నాలుక మీదే ఉంది, మనం మాట్లాడుతూ ఉంటాం, అరే అతని పేరు నా నాలుక మీద ఉంది. ద యాక్టర్స్ నేమ్ ఈజ్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్ బట్ ఐ కాంట్ రికాల్ ఇట్. నాకు గుర్తు రావట్లేదు కానీ నాలుక మీద ఆడుతోంది అంటాం కదా. అట్ దిస్ ప్లేస్ విల్ యూజ్ ద ఇడియం టిప్ ఆఫ్ ద టంగ్. టిప్ సమ్వన్ ఆఫ్, దట్ మీన్స్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. ఇన్ దిస్ పిక్చర్, లుక్ అట్ దిస్ పిక్చర్ చూడండి. ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మనం టిప్ సమ్వన్ ఆఫ్ అంటాం అన్నమాట. మై బ్రదర్ కాల్డ్ మీ అండ్ టిప్డ్ మీ ఆఫ్ అబౌట్ ద ఎగ్జిబిషన్ సేల్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ 23rd November. ఓకే, మా బ్రదర్ ఫోన్ చేసి 23rd November నాడు ఏదైతే ఎగ్జిబిషన్ సేల్ ఉందో దాని గురించి చెప్పాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ లేకపోతే దాని గురించి ఇలా జరుగుతుంది నీకు తెలుసా అన్న ఇన్ఫర్మేషన్. దీస్ ఆర్ ఆల్ దట్ కమ్ అండర్ ద వర్డ్ టిప్. ఓకే, ఈ ఈడియం లోకి వస్తాయంట. టిప్ యువర్ హ్యాట్ అంటే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లేకపోతే రెస్పెక్ట్, అడ్మిరేషన్, పక్క వాళ్ళని పొగిడేటప్పుడు అలాంటప్పుడు ఇలా హ్యాట్ తీసి, ఇక్కడ ఈ పిక్చర్ లో చూపిస్తున్నారు చూడండి, మీకు హ్యాట్ తీసి ఇలా చూపిస్తారు. దట్ మీన్స్ పక్క వాళ్ళకి మనకి అబ్బా ఏం చేసావు, మనకి హ్యాట్స్ ఆఫ్ అంటారు కదా. హ్యాట్స్ ఆఫ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. హ్యాట్స్ ఆఫ్ అంటే స్లైట్ డిఫరెన్స్ ఉంది దీనికి దానికి. హ్యాట్స్ ఆఫ్ మీన్స్ కంప్లీట్ అవుట్ ఆఫ్ అడ్మిరేషన్, ఇది రెస్పెక్ట్ కూడా చూపించడం అనమాట. She tipped her hat to the artist for his beautiful painting. అంటే ఆ ఆర్టిస్ట్ యొక్క పెయింటింగ్ చూసి అసలు వావ్ అనిపించి అవుట్ ఆఫ్ ఎట్లా అంటారు గ్రాటిట్యూడ్ అనొచ్చు, రెస్పెక్ట్ అనొచ్చు. ఓకే, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్ హ్యాట్ ఇలా అందనమాట. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇడియం. నెక్స్ట్ ఫ్రేజెస్. నాట్ ఓన్లీ దీస్, సో మెనీ ఫ్రేజెస్ ఆర్ ఆల్సో దేర్. కొన్ని ఫ్రేజెస్ విత్ లిటరల్ మీనింగ్స్ మనం అక్కడ కూడా టిప్ ని యూజ్ చేస్తాము. లెట్స్ సీ వాట్ ఆర్ దోస్. నౌ వన్ ఆఫ్ ద ఫ్రేజెస్ ఎట్ ద టిప్ ఆఫ్ యువర్ ఫింగర్స్. వెన్ విల్ యూ సే ఎట్ ద టిప్ ఆఫ్ యువర్ ఫింగర్స్, ఎప్పుడైతే ఏదైనా మనకి అందుబాటులో చాలా దగ్గరగా ఉందో at that time we'll be using the phrase at the tip of your fingers. Okay, where is the book? It is at the tip of your fingers. I want the information. If anybody asks you, I want the information. All the information whatever you need is at the tip of your fingers. Everything is available with her. You can go and ask. ఇలా చెప్పొచ్చు అనమాట. అంటే ప్రతిదీ నీకు అందుబాటులోనే ఉంది, చాలా దగ్గరగా అందుబాటులో ఉంది అన్నప్పుడు యూ క్యాన్ యూజ్ ద ఫ్రేజ్ టిప్ ఆఫ్ ద ఫింగర్స్, at the tip of the fingers. Next one, to tip the balance of the scales. అంటే ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే చాలా ఇప్పుడు ఓటింగ్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఒక్కళ్ళదే ఓటు కానీ ఆ ఒక్క ఓటు మొత్తం గెలుపుని ఓటంని డిసైడ్ చేసేస్తుంది కదా, అవునా? అలాంటప్పుడు ఏదైనా చిన్న విషయం చాలా పెద్ద డిఫరెన్స్ ని తెచ్చేటప్పుడు టు టిప్ ద బ్యాలెన్స్ ఆర్ స్కేల్స్ అంటాం అనమాట. A single vote can sometimes tip the balance in an election. అంటే ఒక సింగిల్ ఓట్ అనేది ఒక్కొక్కసారి ఎలక్షన్ లో అసలు టోటల్ గా గెలుపోవటంని మార్చేస్తుంది అనమాట. ఓకే, ఇన్ దిస్ వే విల్ బి యూజింగ్ ద వర్డ్ టిప్ ఇన్ డిఫరెంట్ వేస్. దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ హియర్, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లాంగ్ వీడియోస్ చేయడం ఎందుకని చెప్పి చాలా చిన్నగా చేస్తున్నాను, ఇంకా ఎక్కువ డెప్త్ చెప్పట్లేదు. బట్ if you like this video, please do comment, share and subscribe the channel. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ మెసేజ్ మీ and drop a comment. For sure I'll try my level best to make the videos. That's all for today. Thank you. Signing off.